హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా తీసుకొచ్చాను. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటంటే, ఒక ఊర్లో కంటిన్యూస్గా హత్యలు జరుగుతూనే ఉంటాయి. అందులోనూ చిన్న పిల్లలు కిడ్నాప్ అయిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో పోలీస్ అయిన మన కథలో హీరో, ఆ తర్వాత హీరోయిన్ ఈ కేసును డీల్ చేయడానికి వస్తారు. కాకపోతే వాళ్ళిద్దరు ఏంటంటే వేరు వేరు కేసుల మీద వస్తారు, కానీ ఈ కేసును ఇద్దరు కలిసి డీల్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి. సినిమా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంతేకాకుండా సస్పెన్స్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అలాగే మెయింటైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి అసలు మిస్ అవ్వకండి. ఇంతకి సినిమా పేరు ఏంటంటే ద సోల్ ఈటర్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ జాగింగ్ చేస్తున్న మన కథలో హీరోని చూపిస్తారు. హీరో దగ్గరికి తన పై అధికారి వచ్చేసి ఒక కేసు ఫైల్ ఇచ్చి, ఇందులో మిస్ అయిపోయిన చిన్నపిల్లల ఫోటోలు, ఈ కేసుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఊరు వెళ్ళిపోయి మొత్తం ఇన్వెస్టిగేట్ చేసుకోరా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో ఆ ఊరుకు బయలుదేరతాడు. అది ఒక ఊరు కాదు, అది ఒక గ్రామము. హీరో అక్కడికి బస్సులో వెళ్తాడు. ఆ తర్వాత రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అటుగా వెళ్లే కార్ని లిఫ్ట్ అడుగుతాడు. కానీ ఆ కారులో ఉన్న అమ్మాయి మాత్రం హీరోని అస్సలు పట్టించుకోకుండా, కనీసం తనకి లిఫ్ట్ ఇవ్వకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. కాకపోతే హీరోయిన్ వెళ్ళిన తర్వాత కొంచెం దూరంలోనే కార్లన్నీ ఆగిపోయి ఉంటాయి. ఎందుకంటే రోడ్డుకి అడ్డంగా పెద్ద పెద్ద చెట్లు విరిగిపోయి పడిపోయి ఉంటాయి అనమాట. అందుకని హీరోయిన్ కార్ అక్కడ ఆపేస్తుంది. ఆ తర్వాత హీరో మెల్లగా నడుచుకుంటూ హీరోయిన్ కార్ దగ్గరకు వచ్చి, నేను ఒకనే లిఫ్ట్ అడిగాను, ఇస్తానో ఇవ్వను అని చెప్పాలి. అందులో నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, నేను ఒక ఇంపార్టెంట్ పని మీద ఈ ఊరికి వచ్చాను. కాకపోతే ఇక్కడ చెట్లు విరిగిపోవటం వల్ల నన్ను పికప్ చేసుకునే వాళ్ళు రాలేదు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి హీరో కొంచెం గట్టిగా మాట్లాడటం వల్ల హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కార్ ఎక్కమంటుంది. దాంతో హీరో క్యాజువల్ గా మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ అడుగుతుంది అనమాట, ఏ కేసు సంబంధించి వచ్చారు మీరు అని చెప్పేసి. కానీ హీరో ఏమంటాడంటే, నీ పని ఏంటి, నన్ను డ్రాప్ చేయటం, కాబట్టి నేను ఎక్కడైతే చెప్తున్నా అక్కడ నన్ను డ్రాప్ చేయని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి హీరోని తీసుకుని వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరో ఎక్కడికైతే వెళ్తున్నాడో హీరోయిన్ కూడా అక్కడికే వెళ్తుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, హీరోయిన్ కూడా పోలీస్ ఆఫీసరే. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ కూడా తనలాగే బయట నుంచి వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే, లోపల 2 హత్యలు జరిగినాయి అనమాట. ఆ హత్యల దగ్గరికి వెళ్తుంది. కానీ హీరో ఏం చేస్తాడంటే, ఆ ఇంటి వెనకాల వైట్ కలర్ ట్రక్ ఒకటి ఉంటుంది, వ్యాన్ లాంటిది. అక్కడికి వెళ్లి వ్యాన్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఇద్దరు భార్యాభర్తలు అతి దారుణంగా చనిపోయి ఉంటారు. బేసికల్ గా హీరోయిన్ కూడా వేరే ఊరు నుంచి ఈ ఊరికి వచ్చింది కూడా ఈ కేసు డీల్ చేయడానికి. మరోవైపు మన కథలో హీరో ఈ ఊరికి రావడానికి కారణం ఏంటి, మిస్సింగ్ కేసులను డీల్ చేయడానికి. అందుకని హీరో ఏం చేస్తాడంటే, ఇంటి వెనకాల ఉన్న వైట్ కలర్ వ్యాన్ దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ ఏమో శవాల దగ్గరకు వచ్చింది. అది సంగతే. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయారు కదా, వాళ్ళిద్దరి మీద అటాక్ చేసినట్టు బయట వాళ్ళు వచ్చేసి ఎటువంటి ఆధారాలు దొరకవు. అందులోనూ ఏసిన తలుపులు ఏసినట్లే ఉంటాయి, మూసిన కిటికీలు మూసినట్లే ఉంటాయి. ఇంకా ముఖ్యంగా వీళ్ళిద్దరూ భోజనం చేద్దామని చెప్పేసి టేబుల్ మీద బాగా ఫుడ్ పెట్టుకున్నారు. కానీ మరి ఏమైందేమో తెలియదు కానీ ఆ టేబుల్ మీద ఉన్న ఫోర్కు, ఆ తర్వాత కత్తితో ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకున్నారని చెప్పేసి లోకల్ పోలీస్ చీఫ్ చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది, ఇది ఎలా సాధ్యమో అని చెప్పేసి. ఎందుకంటే ఒకళ్ళు మన మీద అటాక్ చేస్తున్నప్పుడు మనం కనీసం కాళ్ళు చేతులు అడ్డు పెట్టి మనల్ని మనం కాపాడుకోవాలని చూస్తాం. అలాంటి గాయాలేవి ఈ భార్యాభర్తల చేతుల మీద గానీ కాళ్ళ మీద లేవు. అలా లేకుండా వీళ్ళు ఎలా చనిపోతారని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అందులోని హీరోయిన్ లోకల్ పోలీస్ చీఫ్ తో ఏమంటుందంటే, ఈ ఇంట్లో ఈ భార్యాభర్తలు కాకుండా వేరే వాళ్ళు ఎవరు ఉంటున్నారని చెప్పి అంటంతో, వీళ్ళిద్దరికి ఒక 12 ఏళ్ల బాబు ఉన్నాడండి, కానీ వాడు మాత్రం తప్పించుకొని పారిపోయాడు, ఇల్లు మొత్తం వెతికి కనిపించలేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ ఇంట్లో మెల్లగా నడుచుకుంటూ ముందుకెళ్లి బేస్మెంట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సడన్ గా ఏదో సౌండ్ వస్తుంది. దాంతో హీరోయిన్ కొంచెం భయపడకుండా గన్ను రెడీగా పెట్టుకుని లోపలికి వెళ్ళి చూస్తే పిల్లాడు ఉంటాడు. ఆ పిల్లాడు ఎవడో కాదు, ఈ చనిపోయిన భార్యాభర్తల కొడుకు అనమాట. వాడిని బయటకు తీసుకుని వస్తుంది హీరోయిన్. ఎవరు చంపారు మీ అమ్మా నాన్న అని చెప్పి అడిగితే సోల్ ఈటర్ అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ వైట్ కలర్ వ్యాన్ మొత్తం వెతుకుతున్నాడు కదా, అలా వెతికేటప్పుడు తనకి అక్కడ ఒక చిన్న బొమ్మ కనిపిస్తుంది, చెక్కతో చేసింది. దాన్ని హీరో తీసుకుంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, బేస్మెంట్ లో ఉన్న పిల్లాన్ని మెల్లగా బయటకు తీసుకొచ్చి బయట ఉన్న పోలీస్ చీఫ్ అడుగుతుంది, చూడండి మీరు ఇల్లు మొత్తం వెతికానన్నారు, మరి ఇంట్లోనే ఉన్నాడు, ఏంటి మీ పనితనం అని చెప్పేసి. ఆ పిల్లాడి కళ్ళకి వాళ్ళ అమ్మా నాన్న శవాలు కనిపించకుండా కళ్ళు పక్కకు మూసేసి తనని బయటకు తీసుకొచ్చి ఆ పిల్లాన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది హీరోయిన్. ఇదిలా ఉంటే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, ఎవరో ఒక అతను దూరం నుంచి హెల్మెట్ పెట్టుకొని ఈ ఇంటి వైపే చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం మన కథలో హీరోయిన్ చూపిస్తారనమాట. వీళ్ళిద్దరు వేరే ఊరు నుంచి వచ్చారు కదా, అందుకని ఒకే హోటల్లో సెపరేట్ రూమ్స్ ఇస్తారు వీళ్ళకి. అదే సమయంలో హీరో అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడని చెప్పేసి హీరోయిన్ చెప్తాడు. ఒక 6-7 నెలల నుంచి దగ్గరగా 9 మంది చిన్నపిల్లల దాకా మిస్సింగ్ అయిపోయారు, అంటే కిడ్నాప్ అయిపోయారు. వాళ్ళని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, కొంతమంది సాక్షులు చెప్పిన సాక్ష్యం ప్రకారం వాళ్ళు ఏంటంటే వైట్ కలర్ వ్యాన్ లో పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని తెలిసింది. ఆ వైట్ కలర్
కలర్ వ్యాన్ ని సీసీ కెమెరాలో ట్రేస్ చేస్తే ఈ ఊరికి ఆ వ్యాన్ వచ్చిందని చెప్పి తెలిసింది. అందుకని నేను ఎత్తుక్కుంటూ ఆ ఇంటికి వచ్చాను. చూస్తే ఆ ఇంట్లో 2 హత్యలు జరిగాయి. ఆ కేసుని నువ్వు డీల్ చేస్తున్నావు. ఇక్కడ బాగా ఇంటర్లింక్ ఉన్న ఒక మ్యాటర్ ఏంటంటే, ఒకవేళ చనిపోయిన వాళ్ళిద్దరే ఆ కిడ్నాపర్లు అవ్వచ్చు కదా, వాళ్ళే వైట్ కలర్ వ్యాన్ వాడుతున్నారు కదా, మన ఇద్దరం కలిసి ఈ కేసుని డీల్ చేద్దామని చెప్పేసి హీరో అడిగితే హీరోయిన్ ఏమంటుందంటే, చూడండి మీరు అనుకునే కేసు వేరు, నేను వెళ్తున్న కేసు వేరు. నాది హత్య జరిగిన కేసు, మీది మిస్సింగ్ కేసు. అది కిడ్నాప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏది ఏమైనా సరే ఒక వైట్ కలర్ వ్యాన్ ఉన్నంత మాత్రాన రెండు ఒకటే అని చెప్పేసి మనిద్దరం కలిసి ఈ కేసుని డీల్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ లోకల్ పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పోలీస్ చీఫ్ ని, అంతేకాకుండా పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను పట్టుకొని భయంకరంగా తిడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే హత్య జరిగిన తర్వాత, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆ పిల్లాడు బేస్మెంట్ లోనే ఉన్నాడు, మీరేమో ఇల్లు మొత్తం వెతికానని చెప్పి అంటున్నారు. అసలు ఏం మనుషులండి బాబు మీరు అని చెప్పేసి అనడంతో పోలీస్ చీఫ్ ఏమంటాడంటే, ఏమండి ఊరు మొత్తానికి కలిపి ముగ్గురుమే పోలీస్ ఆఫీసర్లు, మమ్మల్ని ఏం చేయమంటారు, మాకు 100 టెన్షన్లు ఉంటాయని చెప్పేసి అంటున్నప్పుడు అదే పోలీస్ స్టేషన్ లో పనిచేసి ఒక లేడీ వచ్చేసి హీరోయిన్ తో ఏమంటుందంటే, చూడండి రీసెంట్ గా మా ఊర్లో ఒక పెద్ద విమానం యాక్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి ఊర్లో ప్రతి ఒక్కరు భయపడుతూ ఉన్నారు, ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి. అదే సమయంలో భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు, మీరేమో హత్య అంటున్నారు. నేనేమంటానంటే, ఇద్దరు భార్యాభర్తలు గొడవాడుకున్నారు, ఒకరినొకరు చంపుకున్నారు, అంతకుమించి ఏం లేదు. మీరు దీన్ని కొంచెం భూతద్దంలో చూపించి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని భయపెట్టి అలా చేయమాకండి, దయచేసి కేసు కొట్టేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే, ఆవిడ మాటలు అస్సలు పట్టించుకోకుండా ఈ సినిమా స్టార్టింగ్ లో చనిపోయిన ఇద్దరు భార్యాభర్తలకి పోస్ట్ మార్టం జరుగుతుంది అనమాట. తాను అక్కడికి బయలుదేరి వెళ్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే, ఈ సినిమా స్టార్టింగ్ లో చనిపోయిన భార్యాభర్తలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లాన్ని హాస్పిటల్లో హీరోయిన్ జాయిన్ చేసింది కదా, వాడిని ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి హీరో హాస్పిటల్కి వెళ్తాడు. కాకపోతే వాడిని మీట్ అవుదాం అనుకుంటే ఆ పిల్లాడికి ట్రీట్మెంట్ ఇచ్చే లేడీ డాక్టర్ మాత్రం అస్సలు మీట్ అవడానికి కుదరదండి, ఆ పిల్లాడు సమాధానం చెప్పే స్థితిలో లేడని చెప్పేసి తర్వాత రమ్మంటుంది. కానీ మన కథలో హీరో ఊరుకుంటాడా? ఆవిడ పక్క వెళ్ళిన తర్వాత వెనకాల నుంచి పారిపోయి వచ్చేసి మళ్ళీ ఆ పిల్లాడి గదిలోకి వస్తాడు. వచ్చిన తర్వాత పిల్లాడు ఏంటంటే హీరోతో సరిగా మాట్లాడనమాట. దాంతో హీరో ఏం చేస్తాడంటే, పిల్లలతో ఎట్లా బిహేవ్ చేయాలి, పిల్లల్ని ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలని దాంట్లో మనోడు తోపు అనమాట. అందుకని హీరో ఆ పిల్లాడితో సరదాగా మాట్లాడుతూ, మన ఇద్దరం ఒక గేమ్ ఆడుకుందాం, ఇందులో నువ్వు సమాధానం చెప్తే మాత్రం నువ్వే గెలిచినట్టు అని చెప్పేసి తన దగ్గర ఉన్న మిస్ అయిపోయిన పిల్లలందరూ ఫోటోలు చూపిస్తాడు. చూపించి వాళ్ళలో ఎవరెవరు నీకు తెలుసు అని చెప్పేసి అంటంతో మనోడు కూడా కొంతమంది పేర్లు చెప్తాడు. అంతేకాకుండా వాళ్ళందరూ వాళ్ళ ఊరు పిల్లలే అనమాట. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే, మరి వీళ్ళందరూ ఏమైపోయారని చెప్పేసి అడుగుతాడు. దానికి ఆ పిల్లాడు ఇచ్చే ఆన్సర్, వీళ్ళందరూ చనిపోయారని చెప్పేసి అంటాడు. అది విన్న తర్వాత హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. చనిపోయారా, ఎవరు చంపారని చెప్పేసి అంటంతో వాడు ఇప్పుడు నీ వెనకాలే ఉండడని చెప్పేసి అంటాడు. హీరో స్టన్ అయిపోతాడు. తిరిగి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. వాడి పేరేంటని చెప్పేసి హీరో ఆ పిల్లని అడుగుతాడు. వాడేమో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా హీరోని చెప్పిన పేరు చెప్తాడు. ఆ పేరే సోల్ ఈటర్, అంటే ఈ పిల్లలను చంపింది వాడే, అందులోనూ వాళ్ళ అమ్మా నాన్న చావు కారణం కూడా వాడే అని చెప్పేసి ఈ పిల్లాడు బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు. ఇంకా హీరో తనని క్వశ్చన్ అడిగే సమయానికి లేడీ డాక్టర్ లోపలికి వస్తుంది. ఏమండి ఇందాక మీకు చెప్పాను కదా, మళ్ళీ వచ్చి అడుగుతారేంటి, మీకు ఒకసారి చెప్తే అర్థం కాదని చెప్పేసి హీరోని తిట్టి అక్కడి నుంచి బయటికి పంపించేస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళింది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఇచ్చే రిపోర్ట్ చూసి హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ అమ్మాయిని నేను ఎన్నో కేసులు చూశాను కానండి, ఇది మామూలు కేసు కాదు, అతి దారుణంగా చంపుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, చంపుకునేటప్పుడు కనీసం తప్పించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు, వీళ్ళు చావుని ఎంజాయ్ చేస్తూ చనిపోయారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కే ఫ్యూజులు ఎగిరిపోతాయి, ఇదేంట్రా బాబు అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే, ఆ చనిపోయిన భార్యాభర్తలు ఇంటి పక్కన ఉన్న ఆవిడ ఇంటికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తాడు. చేస్తే ఆవిడ ఏమంటుందంటే, వాళ్ళు మామూలు సైకోలు కాదండి, కనీసం మాట వరుసకు కూడా ఎలా ఉన్నారని చెప్పి మమ్మల్ని అడగరు, ఏదో నేనే సరదాగా మాట్లాడితే సైకోల్లా బిహేవ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు మామూలు కదని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, మరి వాళ్ళకు ఒక పిల్లాడు ఉన్న కదా, వాడి సంగతి ఏంటని చెప్పి అడిగితే, వీళ్ళు సైకోలు అయినప్పుడు వాడు మాత్రం మంచోడు అవుతాడా, వాడో పెద్ద సైకోగాడు, ఎవరితో మాట్లాడు. అందులో ఆశ్చర్యంగా వాడు ఒక రోజు పక్కన ఎవరు లేకపోయినా సరే ఏదో ఎవరు ఉన్నట్టు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు, వాడు నిజంగా సైకోండి బాబు అని చెప్పేసి అంటుంది. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే, అవి చెప్పేది, ఒక రోజు సరదాగా నా కుక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిందండి, అప్పటి నుంచి నా కుక్కే కనిపించట్లేదు, వాళ్ళు ఏం చేశారో ఏమో అండి, వాళ్ళు మామూలు ఫ్యామిలీ కదని చెప్పి అంటంతో హీరో ఏం చేస్తాడంటే కొన్ని ఫొటోస్ చూపించి వీళ్ళెవరో మీకు తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో ఆవిడ భర్త వచ్చేసి, ఎవరా నువ్వు నా భార్యతో ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి హీరో మీద గొడవాడుతూ ఉంటాడు. దాంతో హీరో కూడా కోపం వచ్చి వాడిని కొట్టబోతే ఆవిడ ఏం చేస్తుందంటే తన భర్తను తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో హీరో కూడా చేసేదేం లేక ఆ చనిపోయిన భార్యాభర్తలు ఉన్న ఇంటికి వెళ్తాడు, ఒకసారి మొత్తం చెక్ చేద్దాము అని చెప్పేసి. వెళ్ళి చూస్తే అక్కడ మన కథలో హీరోయిన్ ఉంటుంది. వెంటనే హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే, నీకు ఎన్నిసార్లు చెప్పాను, మిస్సింగ్ కేసు వేరు, ఈ రెండు జరిగిన హత్యల కేసు వేరు, సో నీ కేసు వేరు, నా కేసు వేరు, నువ్వెందుకు ఇక్కడ పద్దాకలు వస్తావని చెప్పేసి అంటంతో హీరో సైలెంట్ గా ఉంటాడు. అందులోని హీరోయిన్ కి కోపం వచ్చే విషయం ఏంటంటే, ఆల్రెడీ హీరో ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో ఎంక్వైరీ చేశాడు కదా, దాంతో ఆ లేడీ డాక్టర్ హీరోయిన్ ని హాస్పిటల్లోకి రానియకుండా చేసింది అనమాట. నువ్వు వెళ్ళి వాడిని క్వశ్చన్ అడగటం వల్ల ఇప్పుడు నన్ను
రానిట్లేదు, ఇంతకు వాడు ఏమైనా చెప్పాడని చెప్పడంతో ఏంటి చెప్పేది, సోల్ లీటర్ అని చెప్పేసి అన్నాడని చెప్పడంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది, నాతో కూడా అదే అన్నాడని చెప్పేసి. అందులోనూ హీరో ఏమంటాడంటే వాడు ఒంటి నిండా గాయాలున్నాయి, నాకు తెలిసినంత వరకు మొత్తానికి వాడిని వాళ్ళ తల్లిదండ్రులు బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారని చెప్పేసి అంటాడు. అదే సమయంలో హీరోకి ఏంటంటే ఆ పిల్లాడు రూమ్ మొత్తం చూసిన తర్వాత ఒక డౌట్ వస్తుంది, ఏ చిన్న పిల్లాడు రూమ్ ఇంత నీట్ గా ఉండదు కాబట్టి ఈ ఇంట్లోని వాడు ఎక్కడో ఉన్నాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే వాడు బేస్మెంట్ లో కనిపించాడు నాకని చెప్పేసి అంటంతో ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెళ్ళి చూస్తే బేస్మెంట్ లో చిన్న పరుపు ఉంటుంది, బొమ్మలు ఉంటాయి. సో వాళ్ళకి అప్పుడు అర్థం అవుతుంది అనమాట ఆ పిల్లాడు బేస్మెంట్ లో బతికాడు కొన్ని రోజులు అని చెప్పేసి. అదే సమయంలో హీరోయిన్ కు డౌట్ వస్తుంది అనమాట, ఈ ఇంట్లో కంప్యూటర్ కి సంబంధించిన బిల్లు ఒకటి చూశాను, కాకపోతే కంప్యూటర్ లేదు, అది ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. బేసికల్ గా 2 హత్యలు జరిగిన తర్వాత ఇంట్లో ఉన్న సామాన్లని పోలీసులు తీసుకెళ్లారనమాట. అందులో కంప్యూటర్ లేదు, కానీ కంప్యూటర్ కొన్నట్టు బిల్లు ఉంటుంది కానీ మరి అది ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి వీళ్ళిద్దరు ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ కి తన పై అధికారి ఫోన్ చేస్తాడు. దాంతో హీరోయిన్ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఫోను. అదే సమయంలో హీరోయిన్ నడుస్తూ మాట్లాడేటప్పుడు కింద ఏదో సౌండ్ వస్తుంది, ఏంటని చెప్పేసి హీరోయిన్ పిలిచి ఆ సౌండ్ వచ్చింది ఏంటని చెప్పేసి చెక్ చేసి చూస్తే అక్కడ చనిపోయిన కుక్కని కవర్లో పెట్టుంటారు. ఆ కుక్క ఎవరిదో కాదు, హీరో కింద ఒక ఆవిడ చెప్పింది కదా పక్కింటి ఆవిడ, నా కుక్క కనిపించట్లేదు అని చెప్పేసి, ఆ ఆవిడ కుక్క ఇది. వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కుక్కని ఎవరు చంపారు అని చెప్పేసి. అదే సమయంలో లోకల్ పోలీస్ చీఫ్ ఉన్నాడు కదా, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకొక హత్య జరిగింది అని చెప్పేసి అంటాడు. అతను ఎవరో కాదు, చెట్లు కట్ చేసే మిల్లు ఓనర్ అన్నమాట. దాంతో హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. వెళ్ళి చూస్తే ఏ మిల్లుతో చెట్లు కట్ చేస్తారో నీట్ గా అదే మిల్లులో తలకాయ పెట్టి చనిపోయాడు. అందులోనూ తనని ఎవరు చంపలేదు, తనకు తానుగా చనిపోయాడు. ఇది చూసిన తర్వాత హీరోకి హీరోయిన్ కి ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. ఇంకా ముఖ్యంగా ఫస్ట్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయినప్పుడు అక్కడ ఒక బొమ్మ దొరికింది కదా, చెక్క బొమ్మ హీరోకి కారులో, అదే చెక్క బొమ్మ ఇక్కడ కూడా దొరుకుతుంది. కాకపోతే ఈసారి హీరోయిన్ దొరుకుతుంది. వెంటనే హీరోయిన్ కు డౌట్ వస్తుంది, అసలు ఇక్కడ ఇలా జరిగిందని చెప్పి ఫస్ట్ ఎవరు చూశారని చెప్పేసి పోలీస్ చీఫ్ ని అడుగుతుంది. దాంతో ఆయన ఏమంటాడంటే హెన్రీ అని ఒక అతను ఉన్నాడండి, అతనే చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి హెన్రీ దగ్గరికి వెళ్తారు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి అంటంతో లేదండి కొన్ని చెట్లు ఆర్డర్ ఇచ్చాను, ఇన్నిసార్లు ఫోన్ చేసిన ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఏమైందని చెప్పి తెలుసుకుందాం ఇక్కడికి వచ్చాను, వచ్చి చూస్తే ఇలా జరిగిందని చెప్పి అంటంతో హీరో హీరోయిన్ హెన్రీని వెళ్ళిపోమంటారు. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే తనకు దొరికిన బొమ్మను చూపిస్తుంది అనమాట. వెంటనే హీరో కూడా తనకు కూడా ఒక బొమ్మ దొరికిందని చెప్పేసి ఆ భార్యాభర్తలు చనిపోయిన చోట దొరికిందని చెప్పేసి తాను కూడా చూపిస్తాడు. కానీ వీళ్ళిద్దరికి ఏంటంటే ఏం అర్థం కాదనమాట ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే పక్కనే లోకల్ పోలీస్ చీఫ్ ఒక అతను కదా, అతని దగ్గరికి వెళ్ళి సోల్ ఈటర్ గురించి నీకేమో తెలుసా అని చెప్పేసి అంటంతో ఆయన స్టన్ అయిపోతాడు. అది చూసిన హీరోయిన్ కూడా ఏంటంటే అలా స్టన్ అయిపోయారు చెప్పండి అని చెప్పి అంటంతో సోల్ ఈటర్ అంటే ఒక దెయ్యం అమ్మ, అది కూడా అడవిలో ఉండే దెయ్యము, ఎవరైనా ఆ దెయ్యానికి ఎదురెళ్తే అది అవతల వాళ్ళ శరీరాన్ని ఆవహించుకుంటుంది, మన శరీరంలో ఉందన్న సంగతి కూడా మనకు తెలియకుండానే మన జీవితాన్ని చిందర వందర చేస్తుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ షాక్ అయిపోతారు. అందులోనూ ఆయన ఏమంటాడంటే మీకు దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఊర్లోనే చర్చికి వెళ్ళండి అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తనకి ఇప్పుడు చెక్క బొమ్మ దొరికింది కదా, ఆ బొమ్మను చూపించి మీరు చెప్పిన సోల్ లీటర్ ఇలాగే ఉంటుందని చెప్పి అంటంతో ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందమ్మా అని చెప్పేసి అంటాడు. కానీ హీరోకు డౌట్ వస్తుంది అనమాట, అంటే భార్యాభర్తల ఇంట్లో కంప్యూటర్ మిస్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు వీడు చచ్చిపోయాడు కదా, వీడి ఇంట్లో ఏమైనా మిస్ అయిపోయిందని చెప్పేసి పరిగెత్తుకుంటూ చూస్తే టేబుల్ మీద ల్యాప్టాప్ ఉండదు కానీ పక్కనే ఛార్జర్ ఉంటుంది. దాంతో వీళ్ళిద్దరికి అర్థమైపోతుంది ఆ కిల్లర్ గాడే తీసుకుని ఉంటాడని చెప్పేసి. అదే సమయంలో ధబుక్ మరో పెద్ద సౌండ్ వస్తుంది, ఏంటని చూస్తే ఇంటి వెనకాల నుంచి ఎవరో పారిపోతూ ఉంటారు, అది కూడా బ్యాగ్ తగిలించుకొని. దాంతో హీరో వదులుతాడా, హీరో వాడి వెనకాల పరిగెడతాడు, వాడేమో పిచ్చి కుక్క పరిగినట్టు పరిగెడుతూ ఉంటాడు. కానీ మన కథలో హీరో ఏమో పరిగెత్తలేకపోతాడు. ఒకనొక సందర్భంలో వాడు పరిగెత్తే ప్రాసెస్ లో ఒక చిన్న నది వస్తుంది అనమాట, దాన్ని క్రాస్ చేసేటప్పుడు అనుకోకుండా వాడు బ్యాగ్ అక్కడ వదిలేస్తాడు. దాన్ని హీరో పట్టుకుంటాడు, వాడేమో అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత బ్యాగ్ లో ఏముందని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక ల్యాప్టాప్ ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు హీరో దగ్గరికి హీరోయిన్ వస్తుందని చెప్పేసి ల్యాప్టాప్ వెనకాల ఓపెన్ చేసి అందులో ఉన్న హార్డ్ డిస్క్ తీసుకొని ల్యాప్టాప్ ని పక్కన పడేస్తాడు హీరో. అందులోనూ హీరోయిన్ కి మాత్రం ఏమీ దొరకలేదని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ పోలీస్ చీఫ్ చెప్పాడు కదా చర్చికి వెళ్ళండి ఊర్లోనే చర్చికి అని చెప్పేసి, అక్కడికి వెళ్తే ఈ సోల్ ఈటర్ అని చెప్పేసి ఆ దెయ్యం గురించి ఒక బుక్ రాసి ఉంటుంది అనమాట. ఆ బుక్ లో ఏం రాసి ఉంటుందంటే ఒక దెయ్యాన్ని గనక మనం అంతం చేయాలంటే ఒక మనిషి తనకు తానుగా త్యాగం చేసుకోవాలి, అంటే చనిపోవాలని చెప్పేసి రాసి ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు, తానేం చేస్తాడంటే ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్ తీసుకెళ్లి తన కంప్యూటర్ కనెక్ట్ చేసుకొని అంటే ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఓపెన్ చేద్దాం చూస్తేనేమో ఫోల్డర్స్ ఏమో ఓపెన్ అవ్వు, అదేదో కోడ్ లాంగ్వేజ్ లో రాసి ఉంటుంది అనమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాక డైరెక్ట్ గా తన ఫ్రెండ్ కు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఒరే బాబు నీకు కొంచెం హార్డ్ డిస్క్ పంపిస్తాను, అందులో కొన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, అది కూడా కోడ్ లాంగ్వేజ్ లో ఉన్నాయి, వాటిని కొంచెం నువ్వు ఓపెన్ చేసి అందులో ఏమో చెప్పాలని చెప్పంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే పంపించని చెప్పంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఎదురు కూర్చొని
ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోనూ హీరోయిన్ కూడా ఇప్పుడు హీరో కేసుకి హెల్ప్ చేద్దాం ఫిక్స్ అయిపోయింది. ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు కదా. అంతేకాకుండా హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కేసు సంబంధించిన ఫైల్స్ అని తీసుకొచ్చి హీరో ముందు పెడుతుంది. అదే సమయంలో హీరోయిన్ అడుగుతుంది, నాకు అర్థం కావట్లేదు, పిల్లలు మిస్ అయిపోతే ఖచ్చితంగా వాళ్ళని కిడ్నాపర్ గాడు చంపేస్తాడు, లేకపోతే డబ్బులు డిమాండ్ చేసి ఆ డబ్బులు తీసుకుని వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాడు. అలాంటిది 6 నెలల క్రితం కిడ్నాప్ అయిన వాళ్ళ గురించి నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చి ఇక్కడికి అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, చూడండి, మామూలుగా పిల్లలు కిడ్నాప్ అయిన తర్వాత ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, కానీ నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడికి కనీసం వాళ్ళ పిల్లల శవాలైనా వాళ్ళకి అప్పు చెప్తాము, కనీస కార్యక్రమాలను చేసుకుని వాళ్ళు ఆ రోజు నుంచి ప్రశాంతంగా పడుకొని ఉంటారు, అందుకని ఇక్కడికి వచ్చాను, నాకు తెలిసి మీకు కూడా ఎవరైనా పిల్లలు ఉంటుంటారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఏముంటుందంటే, ఉందండి నాకు కూడా కూతురు, కాకపోతే తన స్కూల్లో చదువుకునేటప్పుడు తనని బాగా ఏడిపిస్తున్నారు స్కూల్లో అని చెప్పేసి నాకు చాలా సార్లు చెప్పింది, కానీ నేనేమో ఈ పోలీస్ ఉద్యోగం వల్ల లైఫ్ లో బాగా బిజీ అయిపోయాను, కానీ ఒకరోజు సరదాగా నా కూతురు ఉదయాన్నే ఎప్పుడు వెళ్ళేటప్పుడు నాకు బాయ్ చెప్పదు, అలా వెళ్ళిపోతూ ఉండేది, కానీ ఆ రోజు మాత్రం నా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టి బాయ్ మమ్మీ అని చెప్పింది, నాకు కూడా డౌట్ వచ్చింది, కానీ వర్క్ లో బిజీగా ఉండటం వల్ల సరే అమ్మ వెళ్ళరా అని చెప్పేసి అన్నానని చెప్పి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా హీరో వైన్ గ్లాస్ ని కొంచెం నెడతాడు అనమాట అనుకోకుండా. దాంతో హీరోయిన్ కేస్ ఫైల్స్ మీద ఆ వైన్ పడిపోతుంది. వెంటనే హీరోయిన్ అన్ని క్లీన్ చేస్తున్నప్పుడు తను అనుకోకుండా మిస్ చేసిన ఒక పేపర్ తనకు కనిపిస్తుంది. ఆ పేపర్ లో బుర్ర బ్లాంక్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అదేంటంటే మిల్లు ఓనర్ ఉన్నాడు కదా, అతను చనిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చి చూసింది ఎవరు, హెన్రీ గాడు. వాడు వీళ్ళకి ఏం చెప్పాడు, నేను కంటిన్యూస్ గా ఫోన్ చేశానండి, తనేమో ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అందుకనే తన దగ్గరికి వచ్చానని చెప్పన్నాడు కదా. తన కాల్ లిస్ట్ తీసి చూస్తే వాడు అసలు ఫోనే చేయలేదు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఈ హెన్రీ గాడు అబద్ధం చెప్పాడని చెప్పేసి. వెంటనే హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి హెన్రీ గాడి దగ్గరకు బయలుదేరతారు. కట్ చేస్తే మరోవైపు ఇంట్లో ఉన్న హెన్రీ గాడు కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అందులోను హెన్రీ భార్య ఏంటంటే విపరీతంగా ప్రేయర్ చేస్తూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో హీరోయిన్ హీరో ఇద్దరు వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తే హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయ్యే విజువల్స్ కనిపిస్తాయి. హెన్రీ భార్య గొంతు కట్ అయిపోయి భయంకరంగా బ్లడ్ లాస్ అయిపోయి ఉంటుంది. హీరోయిన్ ఏమో ఆమెను కాపాడదాం అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ గ్యాప్ లో హీరో ఏం చేస్తాడంటే హెన్రీ దగ్గరికి వెళ్తాడు, కానీ వాడేమో గొడ్డలు పట్టుకుని హీరో మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అందులోను వాడేంటంటే 100 ఏనుగుల బలం వాడికి వచ్చేసినట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో వాడి నుంచి తప్పించుకుని పారిపోలేకపోతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో కరెక్ట్ గా హీరోయిన్ అక్కడికి వచ్చి హెన్రీ గారిని కాల్చి చంపేస్తుంది. అందులోను లోపల హెన్రీ భార్య కూడా చనిపోయింది అనమాట. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, ఇక్కడ ఎంత జరుగుతుంది కదా, ఆ ఇంటిని దూరంగా హెల్మెట్ పెట్టుకుని ఒక అతను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, దూరం నుంచి చూస్తూ ఉంటాడు. అందులోను హెన్రీకి ఒక కూతురు ఉంటుంది, 12 సంవత్సరాల వయసు ఉన్న కూతురు. ఆ అమ్మాయి కూడా ఇంట్లో కనిపించదు, కానీ ఆ అమ్మాయి కూడా ఈ ఇంటిని దూరం నుంచి చూస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ అమ్మాయి దగ్గరికి ఎవరో వచ్చి ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. ఇదిలా ఉంటే హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏంటంటే మళ్ళీ ఒక చెక్క బొమ్మ కనిపిస్తుంటుంది. హత్య జరిగిన ప్రతిసారి బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి కదా, అలాగే సగం చెక్కిన బొమ్మ కనిపిస్తుంది. కట్ చేస్తే మరోవైపు ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు చనిపోయారు కదా ఈ సినిమా స్టార్టింగ్ లో, వాళ్ళ కొడుకుని హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, వాడిని ఆ సోల్ ఈటర్ వచ్చేసి తీసుకెళ్లిపోతూ ఉంటుంది. వాడు కూడా ఆ సోల్ ఈటర్ చెప్పినట్టు దాంతో పాటు వెళ్ళిపోతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు పోలీస్ స్టేషన్ లో హీరో హీరోయిన్ ఏం చేస్తారంటే, హెన్రీ వాళ్ళు చావటానికి ముందే వీళ్ళు అక్కడికి వెళ్ళారు కదా, దాంతో వాళ్ళ ఇంట్లో ఉన్న కంప్యూటర్ లో హార్డ్ డిస్క్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కి ఇస్తారు. పోలీస్ స్టేషన్ లో వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అదే సమయంలో లేడీ డాక్టర్ పోలీస్ స్టేషన్ కి వస్తుంది. వచ్చిన తర్వాత చనిపోయిన భార్యాభర్తల పిల్లాడు తప్పించుకుని వెళ్ళిపోయాడు, వాడు ఎక్కడికి వెళ్ళాడో కొంచెం కనిపెట్టండి, ఎందుకంటే వాడు ఎప్పుడు చూసినా సరే అదేదో సోల్ ఈటర్ కి ఫ్రెండ్ లాగా మాట్లాడుతూ ఉంటాడు, వాడు బయట తిరగడం అంత మంచిది కాదని చెప్పేసి అంటూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే, హెన్రీ వాళ్ళ కూతురు కూడా కనిపించట్లేదని చెప్పి అంటంతో ఆ అమ్మాయి కూడా కనిపించట్లేదా, ఎందుకంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే స్కూల్లో చదువుకున్నారు, వాళ్ళిద్దరు నేను ఆ స్కూల్లో చూసాను ఒక రోజు అని చెప్పేసి అంటంతో వీళ్ళు కూడా షాక్ అయిపోతారు. తొందరగా పట్టుకోండి అని చెప్పేసి ఆ లేడీ డాక్టర్ కంప్లైంట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే సమయంలో మన కథలో హీరోకి వాళ్ళ బాస్ ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి, ఏంటమ్మా నువ్వు అక్కడికి వెళ్ళి హత్యలు ఎవరు చేస్తున్నారో కనుక్కోమంటే ఏదో కిడ్నాప్ కేసుని ఎంక్వైరీ చేస్తున్నావు అంట, నువ్వు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఏం చేస్తున్నావు, కాబట్టి అన్ని ఆపేసి అర్జెంట్గా వచ్చామ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమో వాళ్ళ బాస్ కి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఆయన ఏమో కోపం వచ్చేసి ఫోన్ కట్ చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరో అక్కడికి వచ్చేసి హీరోయిన్ ఇలా అంటాడు, మన ఇద్దరం కలిసి ఆ ఇద్దరు పిల్లలు కిడ్నాప్ అయ్యారు కదా, వాళ్ళు చదువుకునే స్కూల్ ప్రిన్సిపల్ ని మీట్ అవుదాం అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరిపోదా అని చెప్పేసి అంటుంది. దాంతో ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళ కార్ ని వెనకాల ఎవడో ఫాలో చేస్తూ ఉంటాడు చాలా సేపటి నుంచి. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి కార్ ఆపేస్తాడు. వాడు కూడా బైక్ ఆపేస్తాడు. అదే సమయంలో హీరో కార్ ని రివర్స్ లో తీసుకొస్తూ ఉంటాడు. ఆ బైక్ మీద ఉన్నవాడు గన్ను తీసుకుని వీళ్ళ కార్ ని కాల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరో కొంచెం రేస్ పెంచి వెనకాల నుంచి వచ్చేసి వాడిని గుద్ది అవతల పడేస్తాడు. కాకపోతే వాడి దగ్గర అవతల పడతాడు. అనుకోకుండా కారు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న చెట్లు గుద్దేస్తాడు అనమాట. దాంతో హీరోయిన్ కి బాగా గాయాలవుతాయి. ఆ తర్వాత హీరో బండి దిగి పరిగెత్తుకుంటూ చూస్తే ఆ బైక్ మీద ఉన్న వాడు పారిపోతూ ఉంటాడు. కానీ వాడి కాలికి బాగా దెబ్బ తగిలింది. వాడు కొంత దూరం పరిగెత్తుకుంటూ ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు. వాడి దగ్గరికి హీరో వెళ్ళి, ఎవడరా నువ్వు, ఈ హత్యలను నువ్వేనా
అమ్మాయి చేస్తుందని చెప్పేసి అంటంతో హత్యలకి నాకు ఎటువంటి సంబంధం లేదండి, అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసి మనోడు జరిగింది చెప్తాడు అనమాట. ఇంతకు ముందు ఈ సినిమా స్టార్టింగ్ లో పోలీస్ స్టేషన్ లో ఒక అమ్మాయి చెప్పింది కదా, మా ఊర్లో అసలే విమానం కూలిపోయిందండి, ఈ ఊర్లో జనాలందరూ భయపడుతున్నారని చెప్పేసి. ఆ విమానంలో వీడి మత్తు పదార్థాలు ఉన్నాయంట, అది కూడా మోస్ట్ పవర్ఫుల్ మత్తు పదార్థాలు. సో అవి పోలీసులు తీసుకున్నారేమో అని చెప్పేసి పోలీసులు ఏ క్రైమ్ కి దగ్గరికి వెళ్ళినా సరే వీడు కూడా హెల్మెట్ పెట్టుకుని అక్కడికి వెళ్తున్నాడు. అందులోనూ ఈ సినిమా స్టార్టింగ్ నుంచి క్రైమ్ జరిగిన ప్రతి చోట హెల్మెట్ పెట్టుకొని చూస్తున్న వాడు వీడే అనమాట. వీడు అందుకని అక్కడికి వెళ్తున్నాను, నా మత్తు పదార్థాలు మీరే తీసుకున్నారని చెప్పేసి అనడంతో హీరో ఏమంటాడంటే కిడ్నాప్లు నువ్వే చేసావా అని చెప్పి అడుగుతాడు. కిడ్నాప్ నేనేం చేయడం ఏంటి, నాకేం తెలియదు, నా మత్తు పదార్థాలు ఎక్కడున్నాయని చెప్పేసి అనడంతో హీరో ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో వాడు కూడా చచ్చిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. ఇంతకు ముందు కార్ యాక్సిడెంట్ లో హీరోయిన్ కి బాగా దెబ్బతల్లి అనమాట, అందుకని తనని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అదే సమయంలో హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ కి ఒక కళ వస్తుంది. ఆ కళ ఏదో కాదు, ఇంతకు ముందు హీరోకి చెప్పింది కదా, నా కూతురు వెళ్ళేటప్పుడు నాకు బాయ్ చెప్పి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది స్కూల్ కి, కానీ నేను తిరిగి వచ్చి లోపని చెప్పేసి అక్కడ నుంచి హీరోయిన్ కి కలగా వస్తుంది. బేసికల్ గా హీరోయిన్ పని మొత్తం ముగించుకొని ఇంటికి వచ్చి చూస్తే హీరోయిన్ వాళ్ళ కూతురు తన చెయ్యి కట్ చేసుకొని బాత్రూమ్ లో ఆత్మహత్య చేసుకుని ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ కి గుండె పగిలిపోతుంది. తన కూతురు తనతో ప్రాబ్లం చెప్పుకున్నప్పుడు తను ఆలోచించాల్సింది, అందులోను ఎప్పుడు లేని అమ్మాయి బాయ్ మమ్మీ అని చెప్పి ముద్దు పెట్టినప్పుడే నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది, ఈ రోజు నా కూతురు నాకు దూరం ఏది కాదని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. సడన్ గా హీరోయిన్ కి మెలకు వస్తుంది, అంటే కథ ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో మన కథలో హీరో కూడా హీరోయిన్ దగ్గర ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. ఎందుకంటే హీరో ఫైల్స్ అని పంపించాడు కదా, అన్ని ఏంటో చెక్ చేయని చెప్పేసి అతను మొత్తం చెక్ చేసి కొన్ని బుర్ర బ్లాంక్ అయ్యే నిజాలు చెప్తాడు అనమాట. అదేంటంటే అవన్నీ డార్క్ వెబ్ లింకులు రా, అందులో చిన్న పిల్లల్ని టార్చర్ చేసే వీడియోలు, అందులోనూ వాళ్ళని భయంకరంగా అబ్యూస్ చేసే వీడియోలు ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా వాటి లైవ్లు ఒక 4 IP అడ్రస్ల నుంచి వస్తున్నాయని చెప్పేసి ఆ 4 IP అడ్రస్లు చెప్తాడు. అందులో 3 ఆల్రెడీ చనిపోయారు. ఆ 3 ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో చనిపోయిన భార్యాభర్తలు, అందులో రెండోసారి చనిపోయిన మిల్లు ఓనరు, ఇంకా లాస్ట్ చనిపోయిన మూడోసారి చనిపోయిన హెన్రీ వాళ్ళ ఫ్యామిలీ. కాకపోతే 4 IP అడ్రస్ మాత్రం పేరు చూపించట్లేదు కానీ ప్రజెంట్ లొకేషన్ మాత్రం చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఉంటున్న విలేజ్ కి కొంచెం పక్కనే ఉందని చెప్పేసి ఆ అడ్రస్ హీరోకి ఇస్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ కిల్లర్ గాడి దగ్గరికి బయలుదేరుతాడు. అప్పుడే హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తా అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ కి ఇలా పంపించాడు, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అడ్రస్ చెప్పడం సంగతి పాపం హీరోయిన్ తెలియదు కదా. అయినా సరే నేను మాత్రం నీతో పాటు వస్తా అని చెప్పేసి హీరో మీద కొంచెం డౌట్ వచ్చింది హీరోయిన్ కి, ఎందుకంటే తాను కూడా పోలీసే కదా, అందుకని వస్తా అని చెప్పడంతో హీరో కూడా సరే రా అని చెప్పేసి హీరోయిన్ ని తనతో పాటు తీసుకెళ్తాడు. అది కూడా పాత బిల్డింగ్లు ఉంటాయి అనమాట ఆ ఊరు పక్కన ఊర్లో. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు కనిపించరు. దాంతో హీరోయిన్ ఇద్దరు సెపరేట్ అయిపోయి వెతుకుతున్నప్పుడు హీరోయిన్ కి సడన్ గా కానిస్టేబుల్ కూడా ఎదురవుతాడు. అంటే లోకల్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ అనమాట. నువ్వేంటి ఎక్కడ అని చెప్పంటే ఏముందండి, పోలీస్ చీఫ్ గారు ఊరు మొత్తం వెతకమన్నారు, అది కూడా పక్క ఊరు మొత్తం వెతకమన్నారు, ఎందుకంటే కిడ్నాప్ అయిన చిన్నపిల్లలు కనిపిస్తారేమో అని వచ్చానని చెప్పంటంతో సరే వెతికి అని చెప్పేసి హీరోయిన్ పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ మొత్తం వెతుకుతూ ఉంటుంది. సడన్ గా ఈ కానిస్టేబుల్ కూడా వచ్చేసి హీరోయిన్ నెత్తి మీద కొట్టి నీకెందుకే ఈ ఊరు జోలి, ఇక్కడికి వచ్చామా పని చూసుకున్నామా వెళ్ళిపోయామని చెప్పి ఉండాలి కానీ ప్రతి దాంట్లో ఏలు పెట్టుకెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళని డిఫెండ్ చేసుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వచ్చి ఆ కానిస్టేబుల్ గాని అక్కడే కాల్చి చెంపవదలు పడేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కి అర్థమైపోతుంది ఆ రోజు హార్డ్ డిస్క్ తీసుకుని పారిపోయింది వీడే అని చెప్పేసి, అంటే ల్యాప్టాప్ తీసుకుని పారిపోయాడు కదా వాడే అని చెప్పేసి. అందులోనూ వీళ్ళిద్దరు కలిసి లోపలికి వెళ్తారు. ఎందుకంటే ఆ పాడుబడిన ఇంట్లోనే కదా ఈ కానిస్టేబుల్ కూడా కనిపించింది. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ 5 బొమ్మలు ఉంటాయి. దాంతో వీళ్ళకేం అర్థం కాదు. ఒక బొమ్మ మీదేమో భార్యాభర్తల పేరు రాసి ఉంటాయి, ఇంకో బొమ్మ మీదేమో మిల్లు ఓనర్ పేరు రాసి ఉంటుంది, మూడో బొమ్మ మీదేమో హెన్రీ పేరు రాసి ఉంటుంది, 4వ బొమ్మ మీదేమో ఈ కానిస్టేబుల్ గడి పేరు రాసి ఉంటుంది. కానీ 5వ బొమ్మ ఎవరిదో వీళ్ళకి తెలియదు. అందులోనూ చనిపోయిన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మిస్ అయిపోయిన కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు అన్ని ఇక్కడ ఉంటాయి. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి లోపల ఉన్న ప్రతి ఒక్క రూమ్ చెక్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రూమ్ మీద పేర్లు రాసి ఉంటాయి అనమాట. అందులో ఒక రూమ్ డోర్ ఓపెన్ చేస్తేనేమో అందులో ఆడుకునేవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఇంకో రూమ్ డోర్ ఓపెన్ చేస్తేనేమో పిల్లలకి వైద్యం చేసే ఉంటాయి. ఇంకొక రూమ్ ఓపెన్ చేద్దాం చూస్తే ఆ రూమ్ డోర్ ఏమో ఓపెన్ అవ్వదు. సర్లే అని చెప్పేసి పక్క రూమ్ కి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే కిడ్నాప్ అయిన 2 పిల్లలు అక్కడ ఉంటారు. అంటే ఈ సినిమా స్టార్టింగ్ లో చనిపోయిన భార్యాభర్తల కొడుకు, ఆ తర్వాత హెన్రీ వాళ్ళ కూతురు, వాళ్ళిద్దరూ సంఖ్యలతో ఒక గదిలో ఉంటారు. వాళ్ళ దగ్గరికి హీరోయిన్ ఇద్దరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత మొదట్లో వాళ్ళిద్దరు భయపడినా మేమిద్దరం పోలీసులు అమ్మ నువ్వేం కంగారు పడకని చెప్పడంతో వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎక్కడమ్మా అని చెప్పి అడుగుతారు. అంటే మిగతా కిడ్నాప్ అయిన పిల్లలు ఎక్కడమ్మా అని చెప్పి అంటే ఇప్పటి వరకు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎవరైతే చనిపోయారో అంటే భార్యాభర్తలు అవ్వచ్చు, మిల్లు ఓనర్ అవ్వచ్చు, హెన్రీ అవ్వచ్చు, అంతేకాకుండా ఇప్పుడు చనిపోయిన కానిస్టేబుల్ అవ్వచ్చు, వీళ్ళ 4 కలిసి పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళతో భయంకరంగా వీడియోలు తీసి అందులో వాళ్ళని అబ్యూస్ చేసి ఆ వీడియోలని ఇంటర్నెట్ లో పెట్టి దాని మీద డబ్బులు సంపాదిస్తూ ఉన్నారని చెప్పేసి అనడంతో
హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే సరే ఇదంతా పక్కన పెట్టు, మీ అమ్మగారి గొంతు కట్ చేసింది ఎవరు అని చెప్పేసి హీరోయిన్ ఆ అమ్మాయిని అడుగుతుంది. కానీ ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే ఒక ఆత్మని మనం చంపేయాలనుకుంటే ఫస్ట్ మనల్ని మనం త్యాగం చేసుకోవాలని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత హీరోయిన్ కి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే విషయాన్ని హీరోయిన్ చర్చిలో చదివిందనమాట. ఈ అమ్మాయి కూడా అదే చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ లో పోలీస్ స్టేషన్ లో ఒక లేడీ చెప్పింది కదా ఈ ఊర్లో విమానం కూలిపోయిందని చెప్పేసి. ఆ విమానంలో ఉన్న మత్తు పదార్థాలు ఈ పిల్లలకి దొరికాయి అనమాట. అందులోనూ ఆ ఫారెస్ట్ లో ఉన్న కొన్ని జంతువులు ఆ మత్తు పదార్థాలు తీసుకొని పిచ్చి పిచ్చిగా కొట్టుకొని ఒకదాని మీద ఒకటి దాడి చేసుకుని చనిపోయాయి. దాంతో వీళ్ళకి డౌట్ వస్తుంది అదేంటి దీనివల్ల అని చెప్పేసి. అందుకనే ఆ పిల్లాడు ఉండదు కదా వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న కుక్క వాళ్ళ ఇంట్లోకి వచ్చిందని చెప్పేసి ఆ కుక్కకి ఈ మత్తు పదార్థం పెడతాడు. దాంతో ఆ కుక్క పిచ్చి పిచ్చిగా అరిచి అది కూడా చనిపోతుంది. అప్పుడు వీళ్ళకి అర్థం అవుతుంది ఇది తీసుకుంటే పిచ్చి పిచ్చిగా చేసి వాళ్ళే చచ్చిపోతారని చెప్పేసి. ఎందుకంటే మత్తు పదార్థం డోస్ ఎక్కువైతే ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. అందులోనూ ఆ భార్యాభర్తలిద్దరూ ఏం తప్పు చేస్తున్నారు, ఆ పిల్లాన్ని తీసుకెళ్లి బేస్మెంట్ లో పడుకోబెడుతున్నారు కదా. అందుకని వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మా నాన్న తినే తింట్లో ఈ మత్తు పదార్థాలు కలిపేస్తాడు. దాంతో వాళ్ళు కూడా డోస్ ఎక్కువైపోయి ఒకళ్ళ మీద ఒకటి దాడి చేసుకుని పిచ్చి పిచ్చిగా చచ్చిపోతారు. అంతేకాకుండా హెన్రీ వాళ్ళ కూతురు కూడా వాళ్ళ తల్లిదండ్రులు పాపాత్ములు అని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లల వీడియోలు తీసి వాళ్ళని బాగా అబ్యూజ్ చేసి అది ఇంటర్నెట్ లో పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పేసి అమ్మాయికి తెలిసిపోయింది కదా. తాను కూడా కావాలని చెప్పేసి వాళ్ళ అమ్మా నాన్నలకి ఆ మత్తు పదార్థాలు పెట్టింది. అంతేకాకుండా వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నందుకు ఆ మిల్లు ఓనర్ గడి తాగే బీర్లు ఈ మత్తు పదార్థం కలిపారు. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క హత్యల వెనకాల ఉంది ఈ ఇద్దరు చిన్నపిల్లలే. కానీ వీళ్ళు వాళ్ళని చంపడంలో కూడా న్యాయం ఉంది. ఎందుకంటే హెన్రీ గడు తన సొంత కూతుర్ని వీడియోలు తీసి ఇంటర్నెట్ లో పెట్టి డబ్బులు సంపాదిద్దాం అని చెప్పి ప్లాన్ వేశాడు. అందులోనూ ఆ భార్యాభర్తలు ఇద్దరైతే కొడుకుని కూడా చూడకుండా వాడిని బేస్మెంట్ లో పడుకోబెట్టేవాళ్ళు. అంత రాక్షసంగా బిహేవ్ చేశారు అనమాట. అందుకని వీళ్ళు కోపంతో వాళ్ళందరినీ చంపేశారు. అదే సంగతి. దాంతో హీరోకి వచ్చే డౌట్ ఏంటంటే సరే ఓకే వీళ్ళందరినీ చంపారు, మరి వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చి సంఖ్యలు వేసింది ఎవరు అని చెప్పేసి డౌట్ వస్తుంది. అప్పుడు హీరోని అడుగుతున్నాను అనమాట మరి మిగతా చిన్నపిల్లలందరూ ఎక్కడున్నారు అని చెప్పేసి. దాంతో వాళ్ళు ఏమంటారంటే ఇందాక మీరు ప్రతి రూమ్ డోర్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళారు కదా, కాకపోతే ఒక డోర్ మాత్రం ఓపెన్ అవ్వలేదని చెప్పేసి మీరిద్దరు మాట్లాడుకున్నారు కదా, ఆ రూమ్ లో వాళ్ళందరూ ఉన్నారని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరు ఆశ్చర్యపోతారు. కరెక్ట్ గా అదే సమయంలో కరెంట్ పోతుంది. వెంటనే హీరో ఏం చేస్తారంటే వీళ్ళ చేతికి వేసిన సంఖ్యలు విడిపిద్దాం అని చెప్పేసి విడిపిస్తున్నప్పుడు హీరోయిన్ కి ఫోన్ వస్తుంది. లోకల్ పోలీస్ ఆఫీసర్ ఒక అతను ఉన్నాడు కదా పోలీస్ చీఫ్, ఆయన ఫోన్ చేసి చూడండి మేడం మీతో పాటు హీరో ఒక అతను ఉన్నాడు కదా పోలీస్ ఆఫీసరు, ఆయన పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి కనుక్కున్నాను అసలు వాళ్ళు పోలీసునే పంపించలేదంట, అసలు నిజం చెప్పాలంటే నీ పక్కన ఉన్నవాడు పోలీసు కూడా కాదు వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పడంతో హీరోయిన్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. మనకు కూడా పిచ్చెక్కిపోతుంది అనమాట వీడు పోలీసు కాదని చెప్పేసి. అదే సమయంలో హీరోయిన్ టార్చ్ లైట్ హీరో కేసు చూస్తే హీరో ఏమో హీరోయిన్ కి గన్ను గురిపెట్టి ఉంటాడు. అప్పుడు హీరో హీరోయిన్ తో ఏమంటాడంటే దయచేసి నా పని నన్ను చేసుకోనివ్వు, నేను మిమ్మల్ని ఏమీ చేయనని చెప్పేసి హీరోయిన్ ని ఆ తర్వాత ఇద్దరు పిల్లల్ని ఆ గదిలో పెట్టి తలుపేసి అక్కడి నుంచి వీళ్ళు ఫస్ట్ ఏదైతే గదిలోకి వచ్చారో ఆ గదిలోకి హీరో వస్తాడు. వచ్చిన తర్వాత 5 బొమ్మల్లో ఒక బొమ్మ వచ్చేసి సడన్ గా హీరోకి కరెంట్ షాక్ ఇస్తుంది. దాంతో హీరో షాక్ కొట్టి అక్కడే కింద పడిపోతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ ఇద్దరి పిల్లల సంఖ్యలు విడిపించుకొని డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఈ గదిలోకి వస్తుంది. కాకపోతే హీరో మాత్రం మోకాలు దండేసి ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఎవడో మాస్క్ వేసుకున్నాడు కూడా హీరోకి గన్ను గురి పెట్టుకుని లైట్ ఆన్ చేసి వస్తాడు అనమాట. అతన్ని చూసిన తర్వాత హీరోయిన్ కి పిచ్చెక్కిపోతుంది. కానీ వాడు మాత్రం హీరో దగ్గరకు వచ్చి అసలు నువ్వు పోలీస్ ఆఫీసర్ కాదు, మరి ఎవరు నువ్వు అని చెప్పంటంతో హీరో మెల్లగా తన జేబులో ఉన్న ఒక ఫోటో తీస్తాడు. చూస్తే ఆ ఫోటోలో ఉంది ఎవరో కాదు హీరో వాళ్ళ కొడుకు అనమాట. అందులో ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఈ బ్యాచ్ మొట్టమొదట కిడ్నాప్ చేసింది హీరో వాళ్ళ కొడుకునే. తన కొడుకుని కిడ్నాప్ చేసిన వాళ్ళని పట్టుకొని తన కొడుకు శవం ఎక్కడుందో తెలుసుకుందాం అని చెప్పేసి మన కథలో హీరో ఇక్కడికి వచ్చాడు అనమాట. అప్పుడు ఆ మాస్క్ వేసుకున్నాడు ఏమంటాడంటే ఓహో వీడు నీ కొడుక, వీడు ఎంత అద్భుతంగా ఏడ్చాడు తెలుసా, మా డాడీని చూడాలని చెప్పేసి ఏడ్చాడు, కానీ మేము వాడిని చంపేసామని చెప్పడంతో హీరో కోపం వచ్చేసి ఆ మాస్క్ పెట్టుకున్న చేతిలో గన్ను తీసుకుని వాడిని మోకాలు దండైపిచ్చి వాడికి గన్ను గురిపెట్టి ఎవడ్రా నువ్వు అని చెప్పేసి అంటాడు. అప్పుడు వాడు మెల్లగా మాస్క్ తీస్తాడు. మీరు గనక ఆ కిల్లర్ ని గెస్ కొడితే వీడియో ఇక్కడతో పాజ్ చేసి ఆ కిల్లర్ గాడి పేరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. గెస్ కొట్టకపోతే వీడియో అలాగే చూడండి. కిల్లర్ గాడు వాడి మొహం మీద మాస్క్ తీసిన తర్వాత హీరోకి హీరోయిన్ కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. వాడు ఎవడో కాదు హాస్పిటల్లో పనిచేసే లేడీ డాక్టర్ అనమాట. సో అందరి పిల్లలకి వైద్యం చేసేది ఆమె కదా, ఆవిడే అందరి పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని అతి భయంకరంగా టార్చర్ చేస్తుందన్నమాట. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోకి ఇంకా కోపం రావాలని చెప్పేసి వాళ్ళ పిల్లడు లాస్ట్ గా మాట్లాడిన మాటలు, వాడిని టార్చర్ చేసేటప్పుడు వాడు అరిచిన అరుపులు అవన్నీ హీరోకి చూపిస్తూ ఉంటుంది. దాంతో హీరోకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. అంతేకాకుండా హీరోకి అర్థమైపోతుంది తన కొడుకుని చంపేశారు వీళ్ళని చెప్పేసి. ఇంతకీ చనిపోయిన పిల్లల శవాలు ఎక్కడున్నాయని చెప్పడంతో ఇందాక పిల్లలు చెప్పారు కదా మీరు
చేశారు, ఓపెన్ చేస్తే డోర్ లోపల ఉంది అని చెప్పేసి, అంటే ఆ గదిలో ఉంది అని చెప్పేసి వెంటనే హీరో ఆ తర్వాత ఈ లేడీ డాక్టర్ వీళ్ళందరూ వెళ్లి చూస్తే అక్కడ ఎవరు ఉండరు, కానీ అక్కడ బూడిద ఉంటుంది. అంటే పిల్లలందరినీ చంపేసి కాలిస్తే వచ్చే బూడిద ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత హీరో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు కూడా ఈ లేడీ డాక్టర్ ఏం చేస్తుందంటే చనిపోయే ముందు నీ కొడుకు ఎలా ఏడ్చాడో తెలుసా అని చెప్పేసి వాడి గురించి కంటిన్యూస్ గా చెప్తూనే ఉంటుంది. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ లో చనిపోయిన భార్యాభర్తలు వాళ్ళ కొడుకు, ఇందులోనూ హెన్రీ వాళ్ళ కూతురు ఇద్దరు ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళ దగ్గర ఇంకా ఆ మత్తు పదార్థం ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఈ లేడీ డాక్టర్ నోట్లో పెట్టేస్తారనమాట. అంటే ఆవిడ డోస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇప్పుడు పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తుంది, ఎవరిని చంపేస్తుంది, లేకపోతే ఏదో కత్తి తీసుకొని తనను దాన్ని పొడుచుకొని చచ్చిపోతుందని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే ఆవిడకి ఎదురుగా ఒక కత్తి వేసేసి ఆ డోర్ క్లోజ్ చేసేస్తాడు. ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది ఆ కత్తి తీసుకొని ఆవిడే చంపుకోబోతుందని చెప్పేసి. అందులోను డోరు బయట నుంచి హీరో వింటూ ఉంటాడు. ఆ లేడీ డాక్టర్ తనను తానే పొడుచుకుంటూ అరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత కూడా హీరోకి నమ్మకం లేక ఆ రూమ్ మొత్తం తగలబెట్టేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. అదే సమయంలో హీరోని అడుగుతుంది, ఇప్పటికైనా చెప్పవా ఎవరు నువ్వు అని చెప్పడంతో హీరో మాత్రం సైలెంట్ గా ఉంటాడు. నిజం చెప్పాలంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోకి వాళ్ళ పై అధికారి వచ్చి కేసు ఫైల్స్ ఇచ్చాడు కదా, అతనే పోలీస్ ఆఫీసరు. అతని పేరు మీదే హీరో ఇక్కడికి వచ్చాడు. అతను హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వచ్చింది హీరో వాళ్ళ కొడుకు కోసం. తెలిసిపోయింది తన కొడుకు చనిపోయాడు, కాల్చి బూడిద మరీ చేసేశారు. అందులోని దీని అంతటి కారణమైన ఆవిడ కూడా చనిపోయిందని చెప్పేసి హీరో వాళ్ళకి బాయ్ చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ చీకట్లోకి వెళ్ళిపోతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మరిన్ని కావాలనుకుంటే తప్పకుండా ఇలాంటి సినిమాలు మరిన్ని చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.